నమస్తే. వయస్సుతో పాటు నేర్చుకోవడం జరగదు. అది మీరు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది. నేర్చుకోవడం అనేది కాలంతో వచ్చే ప్రక్రియ కాదు. అది మన అంతరంగంలో ఏర్పడే సిద్ధతతో మాత్రమే జరుగుతుంది. మనస్సు నిండిపోయి ఉన్నప్పుడు ఏ కొత్త విషయం లోపలికి ప్రవేశించలేదు. అహం, గత అనుభవాలు, నేనే తెలుసుకున్నాను అనే భావన మన అంతరంగాన్ని మూసివేస్తాయి. కానీ ఎప్పుడైతే మనసు ఖాళీ అవుతుందో తెలియని స్థితిలో నిలుస్తుంది. అప్పుడే జీవితం మనకు బోధించడం మొదలుపెడుతుంది. అందుకే పిల్లలలో నేర్చుకునే శక్తి సహజంగా ఉంటుంది. వాళ్లకు వయస్సు కారణం కాదు, సిద్ధతే కారణం. జీవితంలో నిజమైన నేర్చుకోవడం వినమ్రతే నుండే పుడుతుంది. స్వీకరించే స్థితి నుండి వికసిస్తుంది. ఉదాహరణ, ఒక పెద్దవాడు ఎన్నో పుస్తకాలు చదివినా కొత్త ఆలోచనను అంగీకరించలేకపోతాడు. అదే ఒక చిన్న పిల్లాడు ఒక్క మాటతోనే నేర్చుకుంటాడు. అక్కడ తేడా వయసులో కాదు, సిద్ధతలో. దీనిలో సారాంశం, వయస్సు నేర్పదు, సిద్ధత నేర్పుతుంది. ఖాళీ మనసే నిజంగా నేర్చుకుంటుంది. భగవంతుణ్ణి కోరుకోవాలి. నాలోని తెలుసుకున్నాననే భారాన్ని విడిచిపెట్టి అవగాహనను అనుగ్రహించండి. ప్రతి క్షణాన్ని కొత్తగా స్వీకరించే సిద్ధతను నాకు అనుగ్రహించండి అని మీ ఇష్టదైవాన్ని వేడుకోండి. శ్రీ పరంజ్యోతితో మైత్రి అనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ధన్యవాదాలు.